మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ. ఆలియాబాద్ మున్సిపల్ పరిధిలోని లాల్గడి మలక్పేట్ ప్రాంతంలో ఘటన. లాల్గడి మలక్పేట్ గ్రామంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పార్టీ అభ్యర్థులతో మాట్లాడుతున్న సమయంలో ప్రచార రథంలో వచ్చి కాంగ్రెస్ పార్టీకి చెందిన పాటలు పెట్టిన డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్. పాటల సౌండ్ తగ్గించాలని కాంగ్రెస్ నాయకులను కోరిన బీఆర్ఎస్ నాయకులు సౌండ్ తగ్గించకపోవడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన వాగ్వాదం ముదిరి దాడి చేసిన డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్. లాల్గడి మలక్పేట్ల మా క్యాండిడేట్ శ్రీనివాసరెడ్డి ఇంట్లో మేము మా కౌన్సిలర్లతోటి మీటింగ్ పెట్టుకున్నాం. ఇక్కడ 5 కౌన్సిలర్లు ఉన్నారు మలక్పేట్ల. వాళ్ళతో 1 by 1 మాట్లాడుకుందాం, కౌన్సిలర్ల మీటింగ్ పెట్టుకుందామని నేను మా మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ కేటీఆర్ గారి ఇన్ఛార్జ్ ఇద్దరం వచ్చి కూర్చొని మా మీటింగ్ పెట్టుకుంటే దానికి పెద్ద ఎత్తున నేను నా కారు వచ్చేది చూసి, నేను ఇంట్లోకి వచ్చేది చూసి, నా కారును చూసి ప్రచారం బండి పంపించి పెద్ద ఎత్తున సౌండ్ పెట్టి ½ an hour ఫుల్ సౌండ్ పెట్టి నడిపిస్తారు. అయ్యా మా వాళ్ళు పోయి అడిగి జర మా మీటింగ్ నడుస్తుంది, మీరు ఇది చేయండి అని చెప్తే కూడా ఇంకా ఎక్కువ పెట్టి ఇంకా చేసేసి మా వాళ్ళంతా రిక్వెస్ట్ కూడా చేస్తే వాడు ఏం చేసాడు, బండికి తాళం వేసి సౌండ్ పెట్టి వెళ్ళిపోతే మా వాళ్ళు ఏం చేశారు, ఆ వైరాన్ని తీసేస్తే సౌండ్ తక్కువ అవుతుందని తీస్తుంది. ఇవి అక్కడికి వెళ్ళి వచ్చి దబా 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 కొడుతూనే ఉన్నారు, ఆయన ఎత్తి వల కొడుతూనే ఉన్నారు, రాళ్ళు తీసుకొస్తూనే ఉన్నారు, మనుషులు లోపడదా కూరుకొచ్చారు. మా వాళ్ళు కూడా ఎక్కడ మా వాళ్ళు తక్కువ ఉన్నారు, వాళ్ళు 100 మంది వచ్చి దర్వాజా నూకారు. మా వాళ్ళు గన్మెన్లు అంతా దర్వాజా కల కాపలు వాడు దర్వాజా బంద్ చేసి కూర్చున్నారు, లేకపోతే మమ్మల్ని కూడా చంపుతున్నారు. ఇంత దౌర్జన్యం కాంగ్రెస్ ఏంది ఇది? ఆయనకి ఎందుకు అట్లా అంత దౌర్జన్యం? మేము రిక్వెస్ట్ చేసినాం. పోనీ ఇక్కడ ప్రెస్ రిపోర్టర్ ఉన్నారు, TV5 సత్యనారాయణ ఉన్నాడు మా ముంగట, వాళ్ళందరూ కూడా బయటికి పోయి చూసారు, వాళ్ళంతా వీడియోస్ ఉన్నాయి. అవసరం ఏముంది? మా ఇంట్లో మేము కూర్చుంటే వాళ్ళు వచ్చే అవసరం ఏముంది? మా ఇంటికి పట్టుకొచ్చి ఉల్టా ధర్నా చేస్తారు. మల్లారెడ్డి డౌన్ టౌన్ అంటున్నారు. అరే ప్రజలకు పోయినరా, ఓట్లు అడుగురా. ప్రజలలో మీకు బొక్కం లేకపోతే మమ్మల్ని కొడితే, మమ్మల్ని చేస్తే, దౌర్జన్యం చేస్తే ప్రజలు ఓట్లేస్తారు. ఇది ప్రజా సామ్రాజ్యమా? ఇది ఓటమి భయంతో ఎలా చేస్తున్నారు అనుకోవచ్చు. అంతే కదా. మేమేమైనా తప్పు చేసినామా? మేము వాళ్ళ ఇంటి ముంగటికి పోయినామా? వాళ్ళు ప్రచారం చేస్తుంటే వద్దన్నామా? వాళ్ళే మా ఇంటి ముంగట బండి అర్ధగంట సేపు అయినాక మేము రిక్వెస్ట్ చేసినాం. అది కూడా ఇది జర సౌండ్ తక్కువ చేయరు, జర ముంగటికైనా దింపుకో, వెనకకైనా దింపుకో అని చెప్పారు మా వాళ్ళు. అది మేము ఈయనే కూర్చున్నాం, ఇట్లనే ఇదే సీట్లో కూర్చున్నాం.